జిల్లా వైస్ ప్రెసిడెంట్లకు అందరికీ నా వైపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు తుర్మారు వేములవాడ పట్టణ అధ్యక్షుడిగా నన్ను నియమించారు. నా నియమానికి సహకరించినటువంటి ఒక వేములవాడ ప్రీతం నేత ప్రభుత్వ ఎమ్మెల్యే ఆదిశన్న గారికి, అలాగే వేములవాడ టౌన్ పట్టణ సీనియర్ నాయకులకు, పట్టణ కార్యకర్తలకు అందరికీ నా వైపున, అలాగే జిల్లా అధ్యక్షులు గారికి, నా నియమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంగీతం సీనన్న మరియు ఎమ్మెల్యే ప్రభుత్వ మా ఆదిశన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షుల గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్న సత్యనారాయణ గారికి, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచినటువంటి జిల్లా అధ్యక్షుల గారికి, బీసీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులకు, అట్లాగే పట్టణాధ్యక్షులకు, మండల శ్రేణులకు, మరి జిల్లా వైస్ ప్రెసిడెంట్లకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నా పేరు రంగ వెంకటేష్ గౌడ్. నేను మాజీ ఎంపీపీ వేములవాడ నౌప్రదేశ్ సర్పంచ్ వర్గంగా ఈరోజు నా కాంగ్రెస్ పార్టీలో ట్రెజరీ జిల్లా ట్రెజరీగా నియమించినటువంటి జిల్లా అధ్యక్షుల వారికి, అట్లాగే మరి ముఖ్యంగా వేములవాడ శాసనసభ్యులు పెద్దలు ప్రభుత్వ విప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అధ్యక్షత వహిస్తున్నటువంటి సంగీతం శ్రీవణ గారికి మరియు సత్యనారాయణ గౌడ్ గారికి, పట్టణ అధ్యక్షులు, సెల్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వాళ్ళ తప్పనిసరిగా రోజు వారి ఒక ఫామ్ నేను వాట్సాప్ చేస్తాను. తప్పనిసరిగా ఫామ్ నింపి డైలీ ఆ సూపర్వైజర్ పంపించాలి. ఆ 10 బూతులలో జరిగినటువంటి ఆ రోజు ఎన్ని ఫామ్స్ నింపారు, ఎంతమందిని మనం ఐడెంటిఫై చేసినాం, ఎన్ని మ్యాపింగ్ అనేది తప్పనిసరిగా అదొక 10 బూతుల ఇన్ఛార్జ్ సూపర్వైజర్ వాళ్ళకు సూపర్వైజర్ పంపించాలి. ఇది మండల కాంగ్రెస్ రేపటి నుంచి కార్యక్రమం చాలా సీరియస్ చేస్తాం. మిగతా విషయాలు ఎప్పటికప్పుడు మీ కనెక్షన్ కాబట్టి ఆ సూపర్వైజర్ ఏం చేస్తారు, ఆ దాన్ని అసెంబ్లీ కోఆర్డినేటర్ పంపిస్తే వాళ్ళు కరెక్ట్ సెట్. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకొని మండల కాంగ్రెస్ కొత్తగా నియమైనటువంటి అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి మండల కాంగ్రెస్ శ్రేణులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక యుద్ధం లాగా మీకు తెల్లారు చేసే పొద్దున వరకు రాత్రి వరకు కూడా మీ కార్యక్రమాన్ని ఎస్ఐఆర్ ప్రక్రియ మీద వీళ్ళ యొక్క బిఎల్ఏ 2ల మీద సూపర్వైజర్ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ చేయండి. అలాగే ప్రతి ఊర్లో ప్రతి బూత్ లో ఒక డెస్క్, హెల్ప్ డెస్క్ కంపల్సరీ ఏర్పాటు చేయండి. ఆ హెల్ప్ డెస్క్ వివరాలు దాంట్లో ఒక మనిషిని పెట్టండి. అక్కడ వారి యొక్క నెంబర్లు సూపర్వైజర్ ద్వారా మాకు కూడా మీ వాట్సాప్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ ప్రతి గ్రామంలో హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళు రిపోర్ట్ తీసుకొని అది చేస్తా ఉన్నాం. కానీ అది కాదు, మనం ఎవరైతే బిఎల్ఏ 2ను అక్కడ నియమించమో వారు ఒక్కొక్క రోజు ఎన్ని ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇచ్చారు, ఎంత వారి యొక్క ప్రక్రియ జరిగింది అనేది ఫామ్ ద్వారా తప్పనిసరిగా తీసుకొని 10 బూతులకు ఒక సూపర్వైజర్ను మీరు నియమించారు అని అనుకుంటున్నాను. ఇప్పటికీ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు నియమించారా? ఒకవేళ నియమించిన వాళ్ళు ఉంటే చెప్పండి. ప్రతి 10 బూతులకు ఒక సూపర్వైజర్ నియమించి వారికి ఆ ఫామ్ ద్వారా తప్పనిసరిగా ఆ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ సూపర్వైజర్లు అసెంబ్లీ కోఆర్డినేటర్లకు రిపోర్ట్ పంపిస్తారు, డీసీసీ ప్రెసిడెంట్ కూడా పంపిస్తారు. కాబట్టి 20వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా అంటే రేపటి నుండి ఈ 10 రోజులు మనం ఎస్ఐఆర్ గురించి మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్క బిఎల్ను అప్రమత్తం చేసుకుంటూ తప్పనిసరిగా బిఎల్ఏ రిపోర్ట్ మాత్రమే తీసుకోవాలని చెప్తా ఉన్నారు. బిఎల్ఓ రిపోర్ట్ కాదు మనం తీసుకునేది. కాబట్టి వీళ్లకు అనుసంధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కార్యవర్గం ఉన్నదో వైస్ ప్రెసిడెంట్లు కానీ, జనరల్ సెక్రటరీలు కానీ, తర్వాత కార్యవర్గ సభ్యులు కానీ, సెక్రటరీలు కానీ వీరందరూ కూడా ఈ మండలాలకు మీకు తప్పనిసరిగా బాధ్యతలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాను. ఒక్కొక్క మండలానికి ఇద్దరిద్దరు చొప్పున కార్యవర్గం మీకు మండలాలుగా ఇన్ఛార్జీలు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మీరు తప్పనిసరిగా ఈ 10 రోజులు ఈ ఇన్ఛార్జీ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మీకు ఇన్ఫర్మేషన్ వాట్సాప్లో పంపిస్తాను నేను. ఎవరెవరు ఏ మండలికి ఇన్ఛార్జ్ అనేది వారు తప్పనిసరిగా మీతో పాటు ఇంకొక వ్యక్తిని కూడా తీసుకొని
మీరు ఈ యొక్క వార్డులను విభజన చేసుకొని, గ్రామాలను విభజన చేసుకొని, ఇలా సిరిసిల్ల ఉన్నది, సిరిసిల్లలో ఇద్దరికో ముగ్గురికో ఇన్ఛార్జ్ ఇస్తే తప్పనిసరిగా 39 వార్డులు ఉంటే మనిషికి ఒక 10 వార్డులు ఇన్ఛార్జ్ తీసుకొని తప్పనిసరిగా అక్కడ 10 ప్రతి వార్డులో ఈ ఎస్ఆర్ ప్రక్రియ జరుగుతుందా లేదా, జరిగితే ఎంతవరకు జరుగుతూ ఉన్నది, మన వాళ్ళు మనం పనిచేస్తున్నారా లేదా, ప్రతి ఒక్క ఓటరు ఇంటింటికి తిరుగుతున్నారా లేదా అనేది మీరు తప్పనిసరిగా ఈ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. ఇవాళ మీకు బాధ్యతలు అప్పచెప్తాను. రేపటి నుండి 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు జిల్లాలో మనం కార్యవర్గాల మీద వైస్ ప్రెసిడెంట్ గానో, జనరల్ సెక్రటరీ గానో, లేకుంటే సెక్రటరీగా ఉన్నాం, మన మీద బాధ్యత వచ్చిన మీటింగ్ పోయినామని కాకుండా మీరు తప్పనిసరిగా 20 రోజులు, ఈ 10 రోజులు 20 తారీఖు నుంచి 30 తారీఖు దాకా మీరు తప్పనిసరిగా ఈ బాధ్యతలు స్వీకరించి మీకు ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఉన్నాయో, ఏ గ్రామమో ఏ వార్డు నుంచి ఇన్ఛార్జ్ ఇస్తామో తప్పనిసరిగా మీ బాధ్యతలను నెరవేర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే 25వ తారీఖు లోపల మనం బాడీ ఒకటి వేయాల్సి ఉంటుంది. కానీ అంతకుముందు ప్రక్రియనే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ 100కు 100% క్షేత్రస్థాయిలో మన రిపోర్టింగ్ విధానం, ఆ బాధ్యతలు ఏ విధంగా ఉండాలి, రోజువారీ ఇది మొత్తం గణాంకాలు ఏవైతే ఉన్నాయో పై స్థాయికి వట్టిగా మనం ఏదో నంబర్లు పంపించడం కాదు. ఇలా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను, మండల కాంగ్రెస్ ఏదో మీరు రిపోర్ట్ చేయాలంటే అన్న ఇవాళ మా మండలంలో గింత పర్సెంటేజ్ కాదు. బిఎల్ఏ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండో ఆ రిపోర్ట్ను నాకు ఖచ్చితంగా వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. అట్లా పనిచేస్తేనే మనం పూర్తి స్థాయిలో ఒక్క ఓటర్ను కూడా మిస్ కాకుండా, ఒక్క ఇంటిని కూడా మిస్ కాకుండా మనం ప్రతి ఒక్క ఇంటికి మన బిఎల్ఏ 2ను దింపుకుంటూ వారితో పాటు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆ గ్రామ శాఖ అధ్యక్షులను కోఆర్డినేటర్ చేసి చేయాలని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీకు అందరు కూడా ఇప్పుడే ఏదైతే ఏ బూత్ లెవెల్ 2 ఉంటారో ప్రతి సమాచారం ప్రతి డే వారికి ఏమైనా సమస్య ఉంటే ఎప్పటికప్పుడు అక్కడ సపోజ్ ఎవరైనా ఉన్నారు 2002లో వాళ్ళకు ఓటు హక్కు అక్కడ కనిపిస్తలేదు, 2000 ఇప్పుడు ఓటు హక్కు నమోదు చేయాలంటే 2002 ఓటర్ లిస్టు మనము ప్రాతిపదిక తీసుకున్నాం. ఆ 2002లో ఒకరు లేకపోతే మనం ఏం చేయాలి అనేది వెంటనే మీకు అక్కడ ఏదైనా సమస్య ఉంటే అప్పటికప్పుడే సమస్యను మాకు చెప్పండి. మా దగ్గర ఉన్నాయి, మా సమస్యను తీరుస్తాం. లేకుంటే పైకి ఆ సమస్యను వెంటనే చెప్పి సాయంత్రం వరకు దానికి సమస్య పరిష్కరించుకుందాం. ఏ రోజు సమస్య ఆ రోజునే. ఇలా మాకు ఒక మండల ప్రెసిడెంట్ చెప్తాడు 2002లో ఓటు హక్కు లేదు, 95లో ఉన్నది, 2003లో ఉన్నది, 2002లో ఓటు లేదు, ఏం చేయాలి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా ఉన్న ప్రామాణికంగా ఉంటే అది కూడా లేదు. అది ఏంటిదంటే కలెక్టర్ అని అడిగితే వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి లిస్ట్ ఏదైతుందో వెరిఫికేషన్ చేసి మళ్ళీ మేము మానిటర్ చేసి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఈ విధంగా ఎక్కడ ఒక్కొక్క ఓటర్ను కూడా మనం ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్క ఓటర్ కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు దయచేసి దీంట్లో ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ వారు ఎస్సీసీలు కానీ, బీసీసీలు కానీ, మైనార్టీ సెల్ కానీ మీరందరూ కూడా దీంట్లో భాగస్వాములై ఈ యొక్క కార్యక్రమాన్ని, ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా మన బిఎల్ఏ 2లో ప్రప్రథమంగా మంచిగా పనిచేసినటువంటి పేరు తేవాలంటే మీ అందరి యొక్క సహకారం, కృషి కూడా అవసరం ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా దీని మీద సీరియస్గా 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని మీకు తెలియజేసుకుంటూ, అలాగే కొత్తగా నియమితమైనటువంటి మీరందరూ కూడా ప్రతిరోజు కొన్ని అంశాలు మనకు పిసిసి పంపించింది. ఇక్కడ బిఎల్ఓ రోజు ఆ బూత్లకు బిఎల్ఓ ఎవరైతే బూత్ లెవెల్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీస్కు వస్తున్నారా లేదా అని మన బిఎల్ఓ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రతిరోజు మన బిఎల్ఓ వస్తుందా లేదా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే పంపిణీ చేసిన గణన ఫామ్లు, ఎన్యుమరేషన్ ఫామ్స్ సంఖ్య మరియు సేకరించిన ఫారంల సంఖ్యను నమోదు చేసుకోవాలి. ఏవైతే మనం ఫామ్లు ఇచ్చినామో ఆ సంఖ్య ఎన్ని వచ్చినాయి, రోజువారీగా ఎన్ని వస్తున్నాయి అనేది సంఖ్య నమోదు చేసుకొని మనం పంపించాలి. అలాగే బిఎల్ఓ గుర్తించినటువంటి ఏఎస్డిడీలు అంటే ఎక్కడైతే మరణించిన వారు లేకుంటే లేని వారు, ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళు, డెత్ కానీ ట్రాన్స్ఫర్ అయినటువంటి వాళ్ళ ఏవైతే ఏడీడీ కేసులు, గైరాజర్ నివాసం మారిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లు సంఖ్యను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి మనం. ఇవి దయచేసి మీరు ఈ ఫామ్ను మీకు వాట్సాప్ చేస్తాను. కొత్త ఓటర్ నమోదు కోసం సమర్పించిన ఫారంలో ఫారం 6 మరియు ఓటర్ వివరాల సవరణ కోసం సమర్పించిన ఫారం 8 సంఖ్యను తప్పనిసరిగా రోజు నమోదు చేయాలి. ఫామ్ నంబర్ 6, ఫామ్ నంబర్ 8 ఇవి ఎన్ని వచ్చినాయి అనేది కూడా నమోదు చేసుకోవాలి. అలాగే ఏ ఇండ్లకు మన బిఎల్ఓ వెళ్ళలేదో, ఎక్కడ గణన కాలేదో గుర్తించి
ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో అవన్నీ తప్పనిసరిగా మీరు ఒక బుక్ తీసుకొని రాసుకోండి. అదే బూత్ లో మిగతా పార్టీల ఏజెంట్లు ఎలా వాళ్ళ ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా గమనించాలి. వాళ్ళు ఏమైనా పక్షపాత ధోరణి చేసుకుంటూ మన వల్ల రికార్డులను ఏమైనా తొలగిస్తున్నారా లేకుంటే ఇంకేమైనా జరుగుతున్నాయి కూడా మీరు తప్పనిసరిగా ఇది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవి ప్రతిరోజు మన బిఏలో టూలు వారితో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామాధ్యక్షుడు కానీ వార్డు అధ్యక్షుడు కానీ తప్పనిసరిగా చూసి ఈ కార్యక్రమాన్ని డైలీ రిపోర్టు ఇవ్వాల్సిందిగా మీకు కోరుకుంటూ, అలాగే 20వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి 30వ తారీఖు వరకు మళ్ళా మీ రిపోర్ట్లు మనం 30వ తారీఖు నాడు మళ్ళీ యాక్సిగా ఇక్కడ కూర్చుందాం. ఆ రోజు కూడా జూమ్ మీటింగ్ మొత్తం మంది చేస్తూ మన రిపోర్టును ఎవరెవరు ఎంతవరకు పనిచేశారో విత్ రికార్డుతో మనం చూపించేటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు చేసినటువంటి ఇచ్చినటువంటి బాధ్యతను తప్పనిసరిగా నెరవేర్చి గ్రామాన కూడా పార్టీ బలోపేతానికి అలాగే ప్రతి ఓటరు ముఖ్యానికి ఇలా ప్రభుత్వ పథకాలను కూడా మీరు వార్డున ప్రతి ఇంటికి కూడా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నాయి. మనం ఎన్నో చేసినాం, ఏం చేయని వాళ్ళేమో ఇష్టం చెప్పుకుంటుంటారు, కానీ చేసిన వాళ్ళు మాత్రం మనం చెప్పుకుంటా పోతలేం. ఇలా గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇలా ఇందిరమ్మ ఇల్లు లేదు. ప్రతి వార్డులో మినిమం 20 ఇండ్లు మనం ఇచ్చినాం. ఇప్పటి వరకు దాదాపు 4,000 పైసలకు ఇళ్లను 4,000 పైసలు 8,000 పైసలకి ఇళ్లను జిల్లాలో మొత్తం కంప్లీట్ చేస్తాం. అయినా మనం చెప్పుకుంటలేం. కాబట్టి ఇంకా కూడా ప్రతి నియోజకవర్గానికి ఇంకా ఎవరు కావాలంటే వారికి ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చేటట్టున్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇల్లు లేని నిరుపేద అసలు ఈ 2 సంవత్సరాలలో ఒక్క పెంకుటిల్లు కూడా తెలంగాణలో కనపడద్దు, నేను ఇల్లు కట్టుకుంటానటువంటి ప్రతి ఒక్క పేదకు మనం ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తా ఉన్నది. మనం కూడా కాంగ్రెస్ పార్టీ బాధ్యులైనటువంటి మీరందరూ కూడా సైనికుల వలె ఎవరు ఇల్లు కట్టుకుంటా అంటే వారికి తప్పనిసరిగా ఇచ్చే కార్యక్రమాన్ని పేదవారికి తీసుకునేటువంటి బాధ్యతను మనం తీసుకోవాలి. అలాగే 200 యూనిట్ల కరెంటు ఉచితంగా మనం పేదవారికి ఇస్తా ఉన్నాం. అలాగే ప్రతి అడిగినటువంటి పేదవారికి ఇలా 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన వలె బీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ మనం ఇవాళ ప్రతి ఒక్క అడిగిన వారికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. రేషన్ కార్డు ఇచ్చడే కాకుండా 6 కిలోల సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. రైతులకు కూడా ఎక్కడ కూడా వారికి ఎంఎస్పి రేటు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇక్కడ కూడా వారికి లేట్ కాకుండా ధాన్యం కళ్ళానికి తీసుకొచ్చాక వారం రోజులలో వాళ్లకు ధాన్యాన్ని తీసుకొని వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాం. సన్న బియ్యం పండిస్తున్నటువంటి రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం. ఈ విధంగా ఉచితంగా ఆడబిడ్డలకు అందరికీ కూడా బస్సు ప్రయాణం అన్నమాట ప్రకారం ఇలా 6 గ్యారంటీలు ఏవైతున్నాయో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన కేబినెట్ మంత్రులు ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు శ్రీధర్ బాబు గారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇలా లక్ష్మణ్ కుమార్ గారు కానీ ఈ యొక్క వేములవాడ విప్పు ఆది శ్రీనివాస్ గారు కానీ మొత్తం కేబినెట్ మొత్తం కూడా ఇవాళ ప్రభుత్వ పథకాలను పేదలకు చేరే విధంగా కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా మనం ఈ కొత్తగా మనం 44 మంది ఇవాళ జిల్లా కమిటీ బాధ్యులు కానీ 12 మండలాలు 2 టౌన్లు అలాగే సెల్స్ బీసీ సెల్లు ఎస్సీ సెల్లు ఎస్టీ సెల్లు మీరందరూ కూడా తప్పనిసరిగా భాగస్వాములై ప్రభుత్వ పథకాలను కానీ పార్టీని కానీ స్ట్రెంథన్ చేయడానికి ప్రతి గ్రామం ప్రతి వాడకు మీరు అప్పచెప్పిన బాధ్యతను నెరవేర్చాలి. మనం పదవి తీసుకున్నాం అని ఏదో చిగల పూలు పెట్టుకున్న అలంకరణ ప్రాయంగా తీసుకోకండి. ప్రతి వారు తప్పనిసరిగా పని చేయండి. ప్రతి మీటింగ్ కు సకాలంలో టైంకు రండి. మన పథకాలను తప్పనిసరిగా ప్రజల్లో తీసుకెళ్ళాం. ఇలా స్త్రీలకు కానీ ఇలా పాత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు కూడా ఎవ్వి కూడా మనం ఆపలే. ఇలా రైతు బంధు వాళ్ళు ఆ రోజు 4,000 ఇస్తే ఇలా 5,000 ఇస్తే మనం 6,000 ఇస్తా ఉన్నాం. ఇలా పింఛన్లు ఇస్తా ఉన్నాం. వాళ్ళు రేషన్ కార్డు ఇవ్వలే. వాళ్ళు ఇచ్చినటువంటి ఏ పథకాలు అవుతుందో అవి ఆపకుండా మళ్ళీ కొత్త పథకాలను కూడా అవన్నీ మనం ఇచ్చుకుంటూ వెళ్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లి ముఖ్యంగా ఈ 10 రోజులు ఈ ఎస్ఐఆర్ ఏదైతే ఉన్న ప్రక్రియ ఉన్నదో దాన్ని ఎక్కడ కూడా ఒక్క ఓటర్ని మిస్ కాకుండా ఒక్క ఇంటిని కూడా మిస్ కాకుండా ఏ ఓటర్ కూడా అన్యాయం జరగకుండా ప్రతి వారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బిఏలో 2ను మీరు ఫాలో అయ్యి తప్పనిసరిగా ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారని మేము ఆశిస్తూ ఇప్పుడు మనం ఏదైతే విభాగాలలో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లుగా అలాగే వైస్ ప్రెసిడెంట్లుగా జనరల్ సెక్రటరీగా కోశాధికారిగా స్పోక్స్ పర్సన్ గా సెక్రటరీగా ఈసీ మెంబర్లుగా నియామకమైనటువంటి మీ అందరికి కూడా మనం ఇలా ఈ యొక్క నియామక పత్రాలు మీ అందరు కూడా పేరున ఇస్తాం. తర్వాత ఇన్ఛార్జ్ బాధ్యతలు ఏవైతున్నాయో సాయంత్రం వరకు మీ అందరు కూడా తెలియజేస్తాం. తప్పనిసరిగా మీకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఏవైతున్నాయో ఆ ఊర్లకి ఇచ్చినటువంటి బాధ్యతలు ఇలా వేములవాడ కాన్ఫరెన్స్ వాళ్ళను సిరిసిల్ల కాన్ఫరెన్స్ కి సిరిసిల్ల కాన్ఫరెన్స్ ఉన్నటువంటి వాళ్ళను వేములవాడ
కాన్సెన్స్కి మేము ఇన్ఛార్జ్లు ఇస్తాం. తప్పనిసరిగా మీరు వెళ్ళి మీ బాధ్యతను నెరవేర్చాలని, అలాగే ప్రతి నెల ప్రతి 15 రోజులకు ఒకసారి జిల్లా కార్యవర్గం మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని మనం ఏ ఊర్లో ఎంత స్ట్రెంథన్ చేసినాం, ఏ ఒక్క మండలంలో మనం ఎంత స్ట్రెంథన్ చేసినాం, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంది, మన పార్టీ సమస్యలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకొని అధిష్టానానికి పంపించేటువంటి కార్యక్రమం చేసుకొని సమస్యలు పరిష్కరించుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు జిల్లా కార్యవర్గాన్ని కానీ అలాగే అధ్యక్షులందరినీ కూడా నియామక పత్రాలు మనం ఫస్ట్ అందజేసుకున్నాం. పెద్దలు గ్రంథాలయం సంస్థ చైర్మన్ అన్నగారు వారి యొక్క ఏవైనా సందేశం, మాకేమైనా సూచనలు సలహాలు ఇచ్చేది ఉంటే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. మీరు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం ఒక్కొక్కరిని పిలుచుకుంటే నియామకాలు తీసుకున్న తర్వాత కార్యక్రమం చేసుకుందాం. ఓకే. ప్లస్ అపార్ట్మెంట్ లెటర్ తీసుకుపోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఈనాడు ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన టౌన్ కానీ, జిల్లా కార్యవర్గం కానీ, మండల ప్రెసిడెంట్స్ కానీ అందరికీ పేరున వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ బాధ్యత తీసుకున్నారు. కానీ అక్కడి నుంచి వస్తే అదేందో శంఖంలో పోతే తీర్థం అన్నట్టు ఇలా అపార్ట్మెంట్ లెటర్స్ తీసుకుంటే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. నిజంగా చాలా శుభసూచకం. ఇవాళ ఈ జూమ్ మీటింగ్లో మన ముఖ్యమంత్రి గారు, మీనాక్షి నటరాజన్ ఏసీసీ జనరల్ సెక్రటరీ గారు, మన పిసిసి అధ్యక్షుల వారు, మిగతా మన పెద్దలందరూ మనకు రానున్న కాలంలో మనం ఏమేమి చేయాలి అనే సూచనలు ఇచ్చుకుంటూ మనం అవేర్నెస్ తీసుకొచ్చినందుకు నిజంగా ఇది మంచి టైంలో మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనం అపాయింట్మెంట్లు తీసుకోగానే ఇప్పుడు మనం కాదు, మీరు అందరూ ఇక్కడ ఎవ్వరు కొత్త లేరు, అందరూ మొదటి నుంచి పని చేసుకుంటూ వచ్చిన వాళ్ళే. మీకు పని గురించి, మన పార్టీ కార్యక్రమాల గురించి, మనం చేసే యాక్టివిటీస్ గురించి కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ తెలుసు. మనం ఏం లేదు, ఇంతవరకు మనం గవర్నమెంట్ లేనప్పుడే మనం ఉన్నామని చెప్పి నిరూపించుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చెప్పారు. మేము ఎంతో ముందుకు పోయినాం. ఇవాళ అధికారంలోకి వచ్చినాం. దాదాపు ఇప్పుడు 2.5 years దగ్గరికి వచ్చింది మనకు. రానున్న ఇప్పుడు బిఎల్ ఇప్పుడు ఏంది మనకు లేదు ఒకటి, ఇప్పుడు SIR అని చెప్పి కార్యక్రమాలు చేసుకుంటూ ఆ భారతీయ జనతా పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఎలక్షన్ ముందు తీసుకోవడం, ఓటర్లని తీసివేయడం, వాళ్ళకు వచ్చే ఓట్లను మాత్రమే మనం రక్షించుకుంటూ మన పార్టీ కార్యక్రమాలు, మన పార్టీకి వచ్చే ఓట్లన్నీ తీసుకుంటాము. అంత దుర్మార్గంగా వివరించి ఇవాళ అధికారాన్ని కూడా మమతా బెనర్జీ గారు కావచ్చు, ఇట్లా 4 రాష్ట్రాల్లో మన అధికారం కోల్పోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏమున్నాయి, ఇప్పుడు తెలంగాణ మీద మనకు రానున్నాయి, ఇంకా 2 నెలలు అయితే మనకు ఎలక్షన్లు వస్తాయి, దాని మీద పడదాం అని ఎవరైతే బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే కొత్త చేంజ్ చేసుకొని మన మీద నజరు పెట్టారో, దీనికి వేసారు అని చెప్పి ఏ ఓట్ల కార్యక్రమం తీసుకుంటున్నారో మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఏం చేసుకుంటాం, ఏం చేయాలి, మన ఓటర్లను మనం అది చేయొద్దు, ఓట్లు చేరనేయద్దు. ఈ కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం మనకే ఉంది. మనకి ఇప్పుడు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35,000 బీఎల్ఏలను నిర్మించామని చెప్పి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కొన్ని జిల్లాలలో యాక్టివ్ ఇట్లా చేస్తున్నారు, 11 సమావేశాలు అయినాయని చెప్పి అన్ని చెప్తా ఉన్నారు. మనమేం తక్కువ, మనం చేసుకుందాం. మనకి ఎవరో చెప్పవలసినంత మనకు అవసరం లేదు. మనం సిన్సియర్గా ఉన్నాం, సీనియర్గా ఉన్నాం, మనకు వర్క్ తెలుసు, వర్క్ చేసే కొట్లాడదాం. ఏం కావాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాము, మనకేమన్నా ఉన్న కార్యక్రమాలు కానీ ఇలా కొత్త ఇప్పుడు ఏంది, ఓ సర్పంచ్ రైలు, మనకు ఒక యాక్టివ్ ఒక ఆర్గనైజేషన్ మన అండర్లో ఉంది. ఎక్కడ మనం ఎందుకు తగ్గాలి? మనకు ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఒక బీసీ నాయకుడు పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు, ఒక జిల్లా మంత్రిగా కూడా బీసీ ఉన్నాడు, అటు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వీళ్ళందరితో మనకు పరిచయం, అంటే మనకు పరిచయాలు ఉన్నాయి. ఒక్కొక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఇప్పుడు మన మంత్రులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ఇక్కడ ఉండలేవు. ఇక మన కోసరావు ఉన్నాడు సీనియర్, ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది మన జిల్లాలో. మనం ఎన్నుకోవాలి, మనం వెనుకున్నామని పేరు తెచ్చుకోవాలి. దయచేసి మనం అందరం ఒక అంకణ భద్రమై మన జిల్లా కూడా మనం ముందున్నాం. రానున్న ఎలక్షన్ల ఒకటి ఆల్రెడీ ఆశయం అన్నది మనం గెలిచినాం, అక్కడ అప్పయిపోయినాం. సిరిసిల్లలో మనం కూడా గెలిచి ఈ 2 మన ముఖ్యమంత్రికి అప్పయితే ఆనాడు మన స్థాయి వేరు,
మన 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 ముచ్చట పేరు ఉంటుంది. కాబట్టి ఇది అంతా మనమందరం దృష్టిలో పెట్టుకొని మనకేమన్నా వ్యక్తిగతంగా ఉంటే గ్రూప్ విజయాలు ఉండొచ్చు, ఇంకెవరు గీళ్ళ దగ్గర కావచ్చు, గాన దగ్గర కావచ్చు, ఇవన్నీ ఉండని ఏమన్నా ఉండని పార్టీ కార్యక్రమానికి వచ్చినప్పుడు, పార్టీ విషయానికి వచ్చినప్పుడు మనం అంతా ఒకటే, మనం అందరం ఒకటే. ఎవర్రా అన్నట్టు మనం ఉన్ననాడే మనకైనా మన పార్టీకైనా మంచి జరుగుతుందని చెప్పి మేము అందరితో కోరుతూ ఈ విధంగా మనం ముందుకు పోదామని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ నిమ్మల తిరుపతి గారు, మండల ప్రెసిడెంట్ నిమ్మల తిరుపతి గారు గంభీరావుపేట, మండల ప్రెసిడెంట్ గజ్జల రాజు. ఎల్లరెడ్డిపేట మండల్, కోనరాపేట మండల్, గంగనరసయ్య రుద్రాంగి మండల్, టి జలపతి జనరల్ సెక్రటరీ, వేముల దామోదర్ జనరల్ సెక్రటరీ, గిరిధర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ. కోడ్ ఇచ్చేద్దాం. గిరీందర్ రెడ్డి గారు సెక్రటరీ, సెక్రటరీ